ఆంధ్రప్రదేశ్లో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. చిలకలూరిపేటలో గంజాయి రవాణా చేసే కాతనేరస్తులాటకట్టించారు. చిలకలూరిపేట రూరల్ సిఐపి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో పోలీసులు వరుస గంజాయి కేసులతో సమాజానికి ముప్పుగా మారిన గుంటూరు బ్రాడీకేటకు చెందిన సల్లాగోపి అనే 23 ఏళ్ల పాత నేరస్తుడిపై చిలకలూరిపేట రూరల్ సిఐ స్పెషల్ రిపోర్ట్ సిద్ధం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు సికార్సుతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. అత్యంత కఠినమైన పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1988 కింద నిందితుడికి డిటెన్షన్ ఆర్డర్ జారీ అయింది. ఈ రోజు చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు, ఎస్ఐ అనిల్ కుమార్ బార్ల ఆధ్వర్యంలో నిందితుణ్ణి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా అలర్ట్గా పనిచేసిన టీంను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. రూరల్ సిఐ సుబ్బానాయుడు స్పష్టం చేస్తూ, గంజాయి అమ్మినా రవాణా చేసినా ఆఖరికి సేమించినా సరే టీటీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడము అని హెచ్చరించారు. స్పిన్నింగ్ మిల్లులు, శిమారు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. మీ ఊడిలో గంజాయి విక్రయాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. చిలకలూరిపేటను మాదకద్రవ్యాల రహిత ప్రాంతంగా మార్చుకుందాం.